హైడ్రా పేరుతో బెదిరింపులు గాని వసూలు గానికి పాల్పడితే జైలుకు పంపిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. సామాజిక కార్యకర్తల ముసుగులో బిల్డర్లను బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. హైడ్రాలో ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నట్లు బెదిరిస్తున్నారని చెప్పారు. తమ విభాగాన్ని నీరుగార్చే ప్రయత్నాలు తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే హైడ్రా పేరుతో డబ్బు కావాలని ఒత్తిడి చేస్తే స్థానిక పోలీస్ స్టేషన్ ఏసీబీకి ఫిర్యాదు చేయాలని రంగనాథ్ సూచించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో డబ్బు వసూలుకు పాల్పడిన విప్లవ్ను పోలీసులు అరెస్టు చేసినట్లు చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ వేణు ఫోన్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి. హైడ్రా గత కొద్ది రోజులు తొలగించినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ సంఘటన దృష్టికి వచ్చాయి. అయితే ఇలా ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తే నాకు ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా వాళ్లకు శిక్ష పడేలా జైలు జీవితం ఉండేలా కూడా నేను చూస్తానని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. గత కొద్ది రోజులుగా ఏదైతే ఈ ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా హైడ్రా విస్తృతంగా కూడా అక్రమ నిర్మాణాలు తొలగింపు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో కొంతమంది సామాజిక కార్యకర్తల ముసుగులో బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో లేదా వాటి పరిసరాల్లో నిర్మాణం చేపడుతున్న బిల్డర్లను ఇది అక్రమ నిర్మాణం అని, బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మిస్తున్న హైడ్రాకు ఫిర్యాదు చేస్తామని చెప్పి వాళ్ళను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పి మరోవైపు కొంతమంది ఏదైతే రంగనాథ్తో దిగిన ఫోటోలు కూడా చూపిస్తూ హైడ్రా విభాగంలో ఉన్నతాధికారులతో తమ పరిచయాలు ఉన్నాయని, మీకు ఎలాంటి సమస్య రాకుండా చేస్తామని చెప్పి కూడా బిల్డర్లను ఇటు భయభ్రాంతులకు గురిచేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మేము ఈ విధంగా ఫిర్యాదు చేయవద్దు అంటే మాకు ఎంతో కొంత డబ్బు ఇవ్వాలి, లేదంటే హైడ్రాకు ఫిర్యాదు చేస్తామని చెప్పి కొంతమంది ఏదైతే ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో వారిని అదుపులోకి తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొలగించాలని చెప్పి ఇటు హైడ్రాని ముందుకు వెళ్లేలా కూడా అన్ని డిపార్ట్మెంట్లతో ఇటు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లేలా కూడా హైడ్రాను రోజు రోజుకి బలోపేతం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఏదైతే ఈ విధంగా ఎవరైతే బ్లాక్ మెయిల్ చేస్తుంటారో వారిని కూడా నా దృష్టికి తీసుకురావచ్చు అని చెప్పి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. ఇక ముఖ్యంగా ఏదైతే అమీన్పూర్ ప్రాంతానికి చెందిన విప్లవ్ అనే సామాజిక కార్యకర్త ముసుగులో స్థానిక బిల్డర్లను కొంతమందిని బెదిరింపులో పాల్గొన్నట్లు, అలాగే ఆ బిల్డర్ గత సోమవారం రోజున హైడ్రా కమిషనర్ కలిసి ఫిర్యాదు చేయడంతో వెంటనే హైడ్రా కమిషనర్ సూచన మేరకు సంగారెడ్డి ఎస్పీ బాధిత బిల్డర్ నుండి ఫిర్యాదు స్వీకరించారు. ఇక ఈ ఫిర్యాదుతో ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు హైడ్రా పేరుతో బెదిరింపులో పాల్పడుతున్న విప్లవ్ అనే వ్యక్తిని పోలీస్ కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఎవరైనా ఈ విధంగా బెదిరింపులో పాల్పడితే మాత్రం ఖచ్చితంగా మేము కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా ఇటు రంగనాథ్ చెప్పినటువంటి పరిస్థితి. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు.